వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ప్రపంచంలో మొదటిసారిగా జాతీయ ఆదాయ భావనలు జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పిలను ప్రపంచానికి పరిచయం చేసిన ఆర్థికవేత్త ఎవరు అంటే సైమన్ కుజ్నెట్స్. ఇతను 1929 నుండి 1933 వరకు అమెరికా దేశం యొక్క ఆర్థిక ప్రగతిని ఆదాయ ప్రాతిపదికన అంచనా వేసేటప్పుడు జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ప్రకారం అంచనా వేస్తే బాగుంటుందని చెప్పి 1929, 1933 అమెరికా జాతీయ ఆదాయం అనే ఒక థీసిస్ని అమెరికా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ అయిన రూజ్వెల్ట్లు ఈ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పిలను అమెరికా జాతీయ ఆదాయాన్ని కొలవడంలో కీలక పాత్ర వహిస్తాయి అని చెప్పి వాటిని పాటించడం కూడా జరిగింది. 1940 దశకంలో అనగా రెండవ ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచంలో మనకి ఒక రెండు సంస్థలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి IMF, రెండు IBRT. ఈ రెండు సంస్థలు కూడా ప్రపంచంలోని వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పుడు IMF స్వల్పకాలిక రుణాలు ఇస్తుంది, IBRT దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది. ఈ IMF కానీ IBRT కానీ ప్రపంచంలోని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలను అంచనా వేసే క్రమంలో ఆయా దేశాల యొక్క ఆర్థిక ప్రగతిని జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ప్రకారమే కొలవడం ప్రారంభించాయి. ఎప్పుడైతే IMF, IBRT ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడంలో ఈ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పిలను ప్రామాణికంగా తీసుకున్నాయో ప్రపంచ దేశాలు కూడా ఆయా దేశాల యొక్క జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పిలనే ప్రామాణికంగా తీసుకున్నారు. 1970 నాటికి ప్రపంచంలోని మ్యాక్సిమం దేశాలన్నీ కూడా ఈ 4 జాతీయ ఆదాయ భావనల ప్రకారమే ఆయా దేశాల యొక్క జాతీయ ఆదాయాన్ని గణిస్తున్నారు. అందుకు గాను 1970 దశకంలో సైమన్ కుజ్నెట్స్కి అర్థశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి కూడా లభించడం జరిగింది. థ్యాంక్ యూ.